బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్ అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విప్లు, సిఎస్ అండ్ డీజీపీ హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి కూడా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ నడి తెలుసుకుందాం. సాదిక్, ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ రేణు. ఈ నెల 24 నుంచి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో హాజరయ్యారు విప్పులు, ప్రభుత్వ విప్పులతో పాటు సిఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ తో పాటుగా మండలి వైస్ చైర్మన్ ప్రకాష్ ముద్రాజ్ కూడా ఈ యొక్క రివ్యూ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశానికి హాజరు కూడా కావడం జరిగింది. సిఎస్ శాంతకుమారి, అదనపు డీజీ మహేష్ భగవత్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసు, ఇతరత్ర సంబంధించిన జిఏడి అధికారులందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొననున్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని సంబంధించిన శాఖ అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సంబంధించినటువంటి ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ, అసెంబ్లీ వ్యవహారాలన్నీ కూడా శాంతిబద్ధులు కానీ, ట్రాఫిక్ కానీ, అదే జిఏడి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కట్టన్ రైజర్ గా దాని సన్నాహకమైనటువంటి సమావేశాలు చేసే విభాగంగా అధికారులతో అయితే మండలి చైర్మన్, స్పీకర్ అయితే సమీక్ష సమావేశం జరుగుతా ఉంది. సో ఈ నెల 24 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ యొక్క రివ్యూ సమావేశం రొటీన్ గా జరిగే ప్రాసెస్ అందులో భాగంగానే ఈ రోజు